నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కల్తీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసం ముందు ఎంతో హైడ్రామా కొనసాగిన తర్వాత పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ అరెస్టును నిరసిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కల్తీ మద్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసం ముందు ఎంతో హైడ్రామా కొనసాగిన తర్వాత పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ అరెస్టును నిరసిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు సంబంధించిన వివరాలేంటి? మనం చూసుకున్నట్లయితే ఏదైతే మద్యానికి సంబంధించి నకిలీ మద్యం కేసులో జనార్దన్ ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో సమాచారం మేరకు లెక్కలకి సంబంధించి కల్తీ మద్యంలో ఇబ్రహీంపట్నం మరియు మైలవరం నియోజకవర్గంలో తయారు చేసి ఇతర ప్రాంతాలకు దాన్ని తరలించే క్రమంలో పోలీసులు నిఘా వ్యవస్థ పెట్టి అదేవిధంగా ఆయన జనార్దన్ ని విదేశాల నుంచి రాగానే విమర్శలను పట్టుకోవడంతో ఆయన విచారణ చేయక జోగి రమేష్ కూడా దీంట్లో ఆయన కన్సర్న్లోనే జరుగుతుంది, దీంట్లో భాగస్వామ్యం ఉందంటే వరకు అవడంతో ఆయన్ని ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5-4 గంటల 6 మధ్యకాలంలో అక్కడ పోలీసులు రావడం, ఇబ్రహీంపట్నంలో ధన్యవాదానికి 6-4 టైంకల్లా ఆయన లిఫ్ట్ చేయడం జరిగింది. ఆయనకి 41 నోటీస్ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే జోగి రమేష్ ని పడమట తీసుకొస్తున్నట్టు కూడా మన సమాచారం ఉంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అవినీతి మరకున్న వారిని ఎవరిని కూడా వదిలేదంటూ కూడా అటు ప్రభుత్వం చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కట్టుబడినట్టుగా తెలుస్తున్నట్టు మాటలు కట్టుబడి ఇలాంటి అరెస్టులను చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా అటు వైసీపీ నేతలు మాత్రం అక్కడ కావాలని ఆ మద్యాన్ని ఇలా జరుగుతుందని చూపించింది మేము, కానీ అరెస్టులు కూడా మమ్మల్ని చేస్తున్నారంటూ కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున నినాదాలు కూడా అక్కడ ఇంటి దగ్గర చేయడం జరిగింది. కానీ పోలీసులు వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం పడమటి పోలీస్ స్టేషన్ అయితే ఆయన్ని తీసుకొస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. జ్యోతి, ఇకపోతే ఇక విచారణ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది? వివరాలేంటి? అంటే ఆదివారం కావడంతో ఎక్కడ కూడా జడ్జిలు అందరూ కూడా సెలవులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపొద్దున జడ్జి ముందు హాజరు పెట్టి తర్వాత ఆయనకి సంబంధించి అసలు ఏంటి, ఎక్కడ ఏం తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు ఏంటి అనేది ఒక నివేదిక ఇచ్చి అటు కోర్టు ద్వారా మళ్ళీ ఇంకా క్వశ్చన్ చేసే అవకాశాన్ని కూడా అడిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి నారాయణ. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలన్నీ